దాదాపు 2000 సంవత్సరాల కిందట చెప్పిన ఒక మాట ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియకుండా మట్టిలో కలిసిపోయిందంటే నమ్మగలమా? అది కూడా యేసు స్వయంగా ఇచ్చిన ఆజ్ఞ అని చెప్తే? ఇటీవలే అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. దాని వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇది నిజంగా జరిగింది. బైబిల్లో మనం చదివే సువార్తల్లో ఎక్కడా ఈ మాట కనిపించదు. శతాబ్దాలుగా ఈ రహస్యం ఎవరికీ తెలీదు. మరింతకీ ఆ మాటేంటి? అది ఎక్కడ దొరికింది? పదండి, ఆ మిస్టరీ వెనుకున్న అసలు కథలోకి వెళ్ళిపోదాం. సో మన ప్రయాణం గెలిలియ సముద్రం దగ్గర మొదలవుతుంది. అక్కడి ఉత్తర తీరంలో తరతరాలుగా ఓ కథ చెప్పుకునేవాళ్లు. ఈ బురద కింద ఒకప్పుడు పెద్ద ఇల్లుండేది అని తాతలు మనవాళ్లకి చెప్పేవాళ్లు. అందరూ అదో కట్టుకథ అనుకున్నారు. కాని అదే కథ సైంటిస్టులని ఒక నమ్మశక్యం కాని ఆవిష్కరణ వైపు నడిపించింది. అసలు ఈ ప్లేస్ కథ ఏంటంటే, 1st సెంచురీలో ఇదొక మామూలు జాలరీ ఇల్లు, సరేనా? తర్వాత 5th సెంచురీ వచ్చేసరికి దానిమీదే ఒక పెద్ద చర్చ్ కట్టారు. అంతా బానే ఉంది అనుకుంటే 8th సెంచురీలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. మొత్తం నాశనమైపోయింది. చర్చ్ మొత్తం బురదలో కూరుకుపోయింది. చూడ్టానికి అదొక పెద్ద డిజాస్టర్. కానీ ఒక రకంగా అదే వరమయ్యింది. ఎందుకంటే ఆ బురదే ఒక టైం క్యాప్స్యూల్లా పనిచేసి లోపలున్న రహస్యాన్ని దాదాపు 1200 ఏళ్లపాటు కాపాడింది. సరే, ఇంతకీ ఈ ప్లేస్కెంత సీనెందుకు? ఎందుకంటే ఆర్కియాలజిస్టులు అక్కడ వెతుకుతున్నది ఏదో పాత చర్చ్ కోసం కాదు. వాళ్లు వెతుకుతున్నది బైబిల్లో చదివాం కదా, పూర్తిగా కనుమరుగైపోయిన ఒక నగరం కోసం. దాని పేరే బేత్సైదా. అపోస్తలులైన పీటర్, ఆండ్రూ, ఫిలిప్ వీళ్ళందరి సొంత ఊరు అదే మరి. చాలా ఏళ్లుగా హిస్టోరియన్స్కిదో పెద్ద తలనొప్పి. అసలీ బేత్సైదా ఎక్కడుంది బాబోయ్ అని. కొంతమందేమో కొండలమీదున్న ఎట్టెల్ అనే ప్లేస్ అనే వాళ్లు. ఇంకొంతమంది లేదు సరస్సు పక్కన చిత్తడినేల ఎల్ అరాజ్ దగ్గర అనేవాళ్లు. ఈ డిబేట్ అలా నడుస్తూనే ఉంది. కాని ఇప్పుడు వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టే ఒక సాలిడ్ ప్రూఫ్ దొరికింది. సో రీసెర్చర్లు ఆ చర్చి శిథిలాల కింద తవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్లు తవ్వుతుంటే వాళ్ల కళ్లముందేం కనపడిందో తెలుసా? ఏకంగా జీసస్ టైంలో ఉన్న ఒక జాలర్ల గ్రామం. ఫిషింగ్ నెట్స్కి వాడే బరువులు, గాలాలు, అప్పటి కాయిన్స్ అన్నీ బయటపడ్డాయి. ఇక డౌటే లేదు, ఎల్ హరాజే అసలైన బేత్సైదా అని కన్ఫర్మ్ అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. అప్పట్లో మ్యాపుల్లేవు, పుస్తకాల్లేవు. చరిత్ర ఎలా బతికింది? కేవలం కథల రూపంలో, మాటల రూపంలోనే. ఆ తాతలు మనవళ్లకి చర్చిరాయ్ ఇక్కడే ఉండేది అని చెప్పిన ఆ ఒక్క మాటే 100 ఏళ్ల తర్వాత సైంటిస్టులకి దారి చూపింది. చూసారా ఓరల్ హిస్టరీ పవరెంటో? వాళ్ల నమ్మకం ఇప్పుడు నిజమైంది. ఓకే, బేత్సైదా దొరకడం ఒక గ్రేట్ డిస్కవరీ. కాని దాని లోపల ఆ చర్చిలో దొరికింది అంతకు మించి. ఆ చర్చ్ ఫ్లోర్ మీదున్న ఒక అద్భుతమైన మొజాయిక్, దానిలో చరిత్రనే మార్చేగల ఒక శాసనం దాగి ఉంది. ఇప్పుడు మనం కథలో అసలైన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేశాం. ఆ శాసనంలో పీటర్ని ఎలా వర్ణించారో తెలుసా? స్వర్గపు అపోస్తలుల ముఖ్యుడు మరియు సైన్యాధిపతి అని. అంటే చీఫ్ అండ్ కమాండర్ అనమాట. ఇదో మామూలు మాట కాదు. అంటే అప్పటి క్రిస్టియన్స్ పీటర్ని ఒక లీడర్గానే కాదు, ఏకంగా ఒక మిలిటరీ కమాండర్లా చూశారన్నమాట. ఇది పీటర్ క్యారెక్టర్కి ఒక కంప్లీట్లీ కొత్త, పవర్ఫుల్ యాంగిల్ ఇస్తోంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ మొజాయిక్లో ఒక సర్కిల్ లాంటి డిజైన్ ఉంది కదా, దాని లోపల ఇంకా ఏవో అక్షరాలున్నట్టు గమనించారు. కాని అవి ఎంతగా మసకబారిపోయాయంటే కంటితో చూడ్డం ఇంపాసిబుల్. అక్కడే మన మోడర్న్ టెక్నాలజీ సీన్లోకి వచ్చింది. రీసెర్చర్లు స్పెషల్ ఇన్ఫ్రారెడ్ స్కానర్స్ వాడారు. వాటితో చూస్తే నెమ్మదిగా ఆ మసకబారిన గీతలు అక్షరాలుగా మారడం మొదలైంది. ఆ అక్షరాలన్నీ కలిసి ఒక వాక్యంగా మారినప్పుడు వాళ్లకి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అదే ఆ యురేకా మూమెంట్. ఆ అక్షరాలు చెబుతున్న మాట ఏంటంటే, నా ఇంటిని కాపాడు, నేను స్వర్గాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. ఒక్క క్షణం ఆగండి. ఈ మాట బైబిల్లో ఎక్కడా లేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఏ సువార్తలోనూ ఈ మాట లేదు. ఇది కంప్లీట్గా కొత్తది. దాదాపు 2000 ఏళ్లుగా ఎవ్వరికీ తెలియని జీసస్ కమాండ్. సరే, ఈ కొత్త కమాండ్ అయితే దొరికింది. కాని దీని అర్థమేంటి? దీనివల్ల మనకు తెలిసిన హిస్టరీ, థియాలజీ ఎలా మారిపోతాయి? పదండి, ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఈ డిస్కవరీని అర్థం చేసుకోవడానికి మనం అగ్రాఫా అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే అగ్రాఫా అంటే
జీసస్ చెప్పిన మాటలే, కానీ అవి బైబిల్లో ఉన్న 4 సువార్తల్లో ఉండవు, వేరే పాత పుస్తకాల్లో ఉంటాయి. ఇప్పుడు మనకు దొరికిన ఈ వాక్యం కూడా అలాంటి ఒక పవర్ఫుల్ అగ్రాఫా అయ్యుండొచ్చు. ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. నా ఇల్లు అంటే బహుశా ఇక్కడ చర్చ్ అనే ఆర్గనైజేషన్ కాదేమో, పీటర్ యొక్క నిజమైన ఇల్లు, ఆ ఫిజికల్ హౌస్ గురించేమో. ఒక రకంగా చెప్పాలంటే అది భూమి మీద స్వర్గానికి ఒక ఎంబసీ లాంటిదనమాట. ఆ స్వర్గపు రాయబార కార్యాలయానికి సెక్యూరిటీగా ఉండటమే పీటర్కిచ్చిన కొత్త జాబ్. దీన్ని బట్టి పీటర్ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా మారిందో చూడండి. ఒకవైపు మనకు తెలిసిన ట్రెడిషనల్ రోల్, నా గొర్రెలను మేపు, అంటే ప్రజలకు దారి చూపే లీడర్. కాని ఈ కొత్త ఆజ్ఞ, నా ఇంటిని కాపాడు, అతన్ని ఒక గార్డియన్గా, ఒక పవిత్ర స్థలానికి కావలివాడిగా చూపిస్తోంది. ఇది అతని రోల్ని కంప్లీట్గా రీడిఫైన్ చేస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం హిస్టరీ, ఆర్కియాలజీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ డిస్కవరీకి సంబంధించి ఇంకో థియరీ కూడా ఉంది. ఇది కాస్త స్పిరిచువల్గా, కొంచెం వైల్డ్గా అనిపించొచ్చు, కానీ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి బేత్సాయిదాలో జరిగిన మిర్కిల్స్ గుర్తు తెచ్చుకుందాం. 5,000 మందికి ఆహారం పెట్టడం, గుడ్డివాళ్లకి చూపివ్వడం, నీళ్లమీద నడవడం, ఇవన్నీ మామూలు విషయాలు కావు, సైన్స్ రూల్స్ని బ్రేక్ చేసేవి. అంటే ఆ ప్లేస్లో మనకు తెలిసిన ఫిజిక్స్ లాస్ కొంచెం వీక్గా ఉన్నాయేమో అనిపిస్తుంది కదా. సో ఈ థీరీ ఏం చెప్తుందంటే, ఆ ఇల్లు కేవలం ఇటుకలతో కట్టింది కాదు, అదొక పోర్టల్. అంటే భూమికి, స్వర్గానికి మధ్యన్న ఒక గేట్వే అన్నమాట. జీసస్ స్వర్గానికి వెళ్లేటప్పుడు ఆ గేట్వేని కాపాడే బాధ్యత పీటర్కి ఇచ్చుండొచ్చు. మనం పీటర్ని స్వర్గపు ద్వారపాలకుడు అంటాం కదా, బహుశా దాని వెనకున్న అసలు కథ ఇదేనేమో. కొంచెం ఫ్యాంటసీలా ఉన్నా ఆలోచింపజేసే విషయమే. 1200 ఏళ్ళు, ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 1200 సంవత్సరాలు ఈ అద్భుతమైన రహస్యం మట్టి కింద మౌనంగా ఉండిపోయింది. ఎవరో ఒకడొచ్చి దాన్ని కనిపెట్టే వరకు సాక్షాత్తు భూమే దానికి కాపలా కాసిందా అన్నట్టుగా ఉంది. ఫైనల్గా ఈ ఒక్క డిస్కవరీ మనకేం చెప్తోంది? మనం చదివే చరిత్రే ఫైనల్ కాదు, మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క మాట, ఇన్ని 100 ఏళ్లు భూమిలో దాగి ఉండగలిగితే మరి మనకు తెలియకుండా ఇంకెన్ని మాటలు, ఇంకెన్ని ఆజ్ఞలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయో కదా. ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి.